పెట్టిన మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అద్వితీయ శుభనామములో దీవెనలు ఆశీర్వాదాలు మా పక్షముగా కుటుంబ పక్షముగా సంఘ పక్షముగా తెలియచేస్తున్నాను. ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడాలి అన్న ఉద్దేశంతో వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే చాలా చిన్న మాట కానీ బలమైన మాట. ఏమండి, చాలా చిన్న మాట, చాలా బలమైన మాట. ఆ మాట మాట్లాడమని ప్రభు ప్రేరేపించాడు. ఆ మాటలే ఈ రోజున మీకు తెలియచేయాలని. చాలామంది అనుకుంటున్నారు, అయ్యగారు మేమున్నది 15 మంది 20 మంది, ఇంత పెద్ద వాక్యం, గంట సేపు వాక్యం మాకు అంత అవసరం అంటే నేనంటాను, ఈ లైవ్ ప్రోగ్రాం దాదాపు వారంలో 100 నుంచి 150 మంది వరకు చూస్తారు. 300+ మందికి పైనే మనకి ఈ కార్యక్రమంలో సబ్స్క్రైబర్స్గా ఉన్నారు. అంటే నేను గొప్ప గురించి చెప్పట్లేదు, కొన్ని వేల లక్షల మంది ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు మా సామర్థ్యాన్ని బట్టి. అయితే ఈ 40 నిమిషాలు కానివ్వండి, 1 గంట సేపు కానివ్వండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి బోర్ కొట్టచ్చు, కానీ అనేక మంది ఈ మాటలు విని ఆత్మీయంగా మేలు పొందుతున్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు స్థానిక సంఘానికి ఆత్మీయ ఆహారం కావాలి. మనకి హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ఆయా ప్రాంతాల్లో ఉండి మన ప్రోగ్రాం, అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా మన ప్రోగ్రాం లైవ్ చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. సో వాళ్ళను బట్టి కూడా ప్రభు సన్నిధిలో నేను ప్రార్థన చేస్తాను, ప్రభువా అందరికీ సరిపోయే ఆత్మీయ ఆహారం నాకు దయచేయి. నీ ప్రజలను పోషించాలి అంటే ఇంకా ఎప్పుడు పాలతోనే కాదు నాయన, బలమైన ఆహారం పెట్టడానికి నీ కృప దయచేయి. చాలామంది అంటారు, మా గురించే మాట్లాడుతున్నారు పాస్టర్ గారు అంటారు. కాదండి, దేవుని వాక్యం సర్వ ప్రపంచం కొరకు మాట్లాడిద్ది. ఎవరైతే దిద్దుబాటు అసహ్యంగా చూస్తున్నారో వాళ్ళతో మాట్లాడిద్ది దేవుని వాక్యం. అంతేగాని ఈ 4తోనో 10 మందితోనో 50 మందితోనో కాదు, కొన్ని వందల మందికి ఇది రీచ్ అవుతుంది. కాబట్టి ఎవరు కూడా వ్యసనపడద్దు, బాధపడద్దు, నా గురించే పాస్టర్ గారు అనుకుని వేదన చెందద్దు. దయచేసి ఈ విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరికి దిద్దుబాటు అవసరమో వారికి ఈ మాటలు సరిపోతున్నాయి. దేవుడు మాట్లాడుతున్నాడు, మనుషులు కాదు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం, ప్రసంగాన్ని ఆలకిద్దాం, ఆత్మీయ మేలులు మనం పొందుకొని ప్రభువులో బలంగా నడుద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఖ్యాకాండంలో 9వ అధ్యాయంలో అక్కడ ఒక నాయకుని గురించి మాట్లాడుతూ చెట్లను పోల్చి మనుషులను చూపించారు. ఎవరిని పోల్చారండి? చెట్లను పోల్చి. మనమందరము కూడా చెట్లు వంటి వారం. పాస్టర్ గారు కీర్తనల గ్రంథం 100వ కీర్తనలో ఉన్నది కదండి, ఏమని? ఆయన మేపడి గొర్రెలు అని ఉంది కదా, మనం గొర్రెలం కదా, మరి చెట్లు అంటారేంటండి పాస్టర్ గారు అనకండి. ఆ కాంటెస్ట్ వేరు, ఈ కాంటెస్ట్ వేరు. ఇక్కడ నాయకత్వం గురించి మాట్లాడుతూ ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్న మాటలు అన్నమాట. అక్కడున్న ప్రజలను, ఇశ్రాయేలీలను చెట్లతో పోల్చాడు. ఆ చెట్లు ఎటువంటి చెట్లు అంటే దేవదారు వృక్షాలు ఉన్నాయి, ముళ్ళ చెట్లు ఉన్నాయి, ద్రాక్ష చెట్లు ఉన్నాయి, అంజూరపు చెట్లు ఉన్నాయి, రకరకాల చెట్లు ఉన్నాయి. చివరికి ముళ్ళ చెట్లతో కూడా మనల్ని పోల్చాడు. యేసు ప్రభువారు ఒక ఉపమానం చెప్తున్నాడు. యేసు ప్రభువారు ఒక ఉపమానం చెప్తూ, విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. విత్తనాలు విత్తుతూ ఉంటే కొన్ని మనకందరికీ తెలిసిన ఉపమానమే ఇది. మళ్ళీ దేనికి జ్ఞాపకం చేస్తున్నానంటే, అక్కడ ముళ్ళు
అనేది ఒకటి కనబడుతుంది. కాబట్టి కొన్ని విత్తనాలంట త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని విత్తనాలు రాతి నేలన పడ్డాయి, కొన్ని విత్తనాలు ముళ్ళ కంచంలో పడ్డాయి, కొన్ని విత్తనాలు మంచి నేలన పడ్డాయి. మంచి నేలన పడినవి 30 దంతులుగాను, 60 దంతులుగాను, 100 దంతులుగాను ఫలించినాయి. ఆమేన్, హల్లెలూయా. కొన్ని రాతి విత్తనాలు ఉన్నాయి, వాటికి నీరు లేక చెమ్మ లేక అవి ఎండిపోయినాయి అని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే ఆ ముళ్ళ కంచంలో పడ్డాయి కొన్ని. ఆ ముళ్ళ కంచంలో పడినవి వాక్యం విన్నప్పుడు ఆహా ఓహో ఎంత బాగా చెప్పారు పాస్టర్ గారు, అబ్బా ఇన్ని మర్మాలు ఉన్నాయా, ఇంత మంచిగా ఉందా, ఓ నేను ప్రభు కొరకు నిలబడాలి అని ఒక తీర్మానం తీసుకుంటారంట. శ్రమలు వచ్చినప్పుడు, ఐహిక విచారాలు వచ్చినప్పుడు, ధన వ్యామోహాల చేత వారు అణిచివేయబడతారంట. అంటే వాళ్ళలో వాక్యము ఫలించదు అని యేసు ప్రభు వారు చెప్తున్న మాట. త్రోవ పక్కన పడ్డాయి, పక్షులు వచ్చి వాటిని తీసుకుని వెళ్ళిపోయినాయి. పక్షులంటే అపవాది. ఈ రోజున మనము ఆ 4 నేలల్లో ఏ నేలలో మనం ఉన్నామో మనల్ని పరిశీలన చేసుకోవాలి. యేసు ప్రభు వారు ఓ చక్కని మాట అంటున్నారు. రండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతున్నాను. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నేను నిజమైన ద్రాక్షవల్లిని. ఐ ఆమ్ ద ట్రూ వైన్. నేను నిజమైన ద్రాక్షవల్లిని. అంటే కొన్ని పనికిరాని ద్రాక్షాలు కూడా ఉన్నాయి, కారు ద్రాక్షాలు కూడా ఉన్నాయి, పిచ్చి ద్రాక్షాలు కూడా ఉన్నాయి. వెర్రి ద్రాక్షాలు, పిచ్చి అంటే మళ్ళీ ఇంకొకలాగా ఆలోచించమాకండి. వెర్రి ద్రాక్ష, అవి తిన్నప్పుడు మనకి ఆరోగ్యము కాకుండా అనారోగ్యాన్ని కూడా కలుగచేస్తాయి. ఇదేంటండి పాస్టర్ గారు కొత్త బోధ అనుకోమాకండి. బైబిల్లో ఉన్న మాటలే నేను చెప్తున్నాను, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలే నేను చెప్తున్నాను. యెషయా గ్రంథం 5వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు మనం చదివినట్లయితే 7వ వచనం వరకు, మనం 1 నుంచి 7 వరకు మనం చదివినట్లయితే, యెషయా గ్రంథం 5వ అధ్యాయము. పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికొక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష గెలలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను గాని అది ఏం కాచిందండి? కారు ద్రాక్ష. ఇది ఎవరికి సాదృశ్యం? ఇశ్రాయేలు ప్రజల గురించి ప్రవక్త చెప్తూ ఉన్న మాట. నేను అక్కడ ఎంతో శ్రమపడ్డాను, కష్టపడ్డాను, ఆ తోటను తొలిపించాను, వాటన్నిటిని బాగు చేశాను, ఎరువు వేశాను. అయితే ఆ పళ్ళు వస్తాయని ఎదురు చూసే ఆ సమయంలో మంచి ద్రాక్ష వచ్చిందా? కారు ద్రాక్ష వచ్చింది. అంటే పనికి రాని ద్రాక్ష వచ్చింది. అవి మంచి ద్రాక్ష కాదు, అది దేనికి పనికిరానిది. ఈ రోజున దేవుని బిడ్డలైన మనం ఈ లైవ్ ప్రోగ్రాం చూస్తూ దూరాన సమీపాన ఈ మాటలు వింటున్న దేవుని సంఘమా, నువ్వు ఏ సంఘమైనా అవ్వచ్చు, ఆర్సీఎం కావచ్చు, సిఎస్ఐ కావచ్చు, బాప్టిస్ట్ కావచ్చు, మెథడిస్ట్ కావచ్చు, మరొక సంఘం, నీకు నచ్చిన సంఘం పేరు పెట్టుకుని ఉండొచ్చు ఈ భూమి మీద. నీవు క్రీస్తు రక్తంలో కడగబడిన నీకు ఈ మాటలు వర్తిస్తాయి. నువ్వు ధనవంతుడు కావచ్చు, ఆటగాడివి కావచ్చు, పాటగాడివి కావచ్చు, అందగాడివి కావచ్చు, నువ్వు ఏదైనా కావచ్చు, కానీ
నీవు క్రీస్తు రక్తంలో కడగబడిన వాడవి, కడగబడిన దానివి అయితే ఇదిగో నీవు ఎలాగ ఫలిస్తున్నావో నిన్ను నీవు పరిశీలన చేసుకో. తోట పనివాడిది తప్పు లేదు, అంతే కదండి. 2వ వచనం చదువుదాం, యెషయా గ్రంథం 5:2. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దానిని బాగుగా త్రవ్వి రాళ్ళన్నిటినీ తీసివేసి. ఏంటండి ఈ రాళ్ళు? మానవ జీవితంలో కొన్ని అడ్డుబండలు ఉంటాయి, మూర్ఖ స్వభావం. నేను ఒక చిన్న మాట చెప్తాను, అన్యథా భావించవద్దు. మేము విశ్వాసులుగా ఉన్న సమయంలో కీర్తిశేషులు వీడి జార్జి గారని మాకు పాస్టర్గా ఉండేవారు. ఆయన ఇప్పుడు చనిపోయారు. నేను అంటే విశ్వాసిగా ఉన్న సమయంలో తిరణాలు అవుతుంది. తిరణాల అంటే తెలుసు కదండి, తీర్థం అంటారు ఇటు పక్కన. తీర్థం, తిరణాల, రకరకాల పదాలు ఉన్నాయి. ఆ తిరణాలకు వెళ్దామని మా పాస్టర్ గారు, అప్పుడు నా భార్య, ఇప్పుడు పాస్టర్ గారు, నేను అడిగాను, అమ్మ తిరణాలకు వెళ్దాం, అక్కడ నేను గుండు కొట్టించుకుంటానని. అదేంటంటే అంటే హైందవులుగా కొన్ని నమ్మకాలు ఉంటాయి. ఒక చోటకు వెళితే అది మేలు, ఆశీర్వాదము, దీవెన, దేవుడు కృప చూపెడతాడు. అందులోనూ ఆడదేవత స్తోత్రం ఏమండి. కాబట్టి నేను వెళతాను, నువ్వు కూడా రా అని చెప్పేసి బయలుదేరాం. మా పాస్టర్ గారు ఒకటి ఏడుపు, వద్దు వద్దు వెళ్ళకూడదు మనం. అది ఈ విశాఖపట్నంలోనే జరిగింది. అదే దేవతయ్య అంటే ఆర్సిఎం చర్చ్ డిసెంబర్ 8వ తారీఖున జరిగింది, చూసారండి, కొండగుడి పండుగ. అక్కడ గుండు చేయించుకుంటే మంచిదని ఎవరో చెప్పారు నా స్నేహితులు. వాళ్ళు క్రైస్తవులే. వెళ్దామమ్మా అంటే అప్పుడు మాకు లోన ఉండేదండి, చిన్న లోన. అది నెలకి 10 రోజులు షెడ్లో ఉండేది, 20 రోజులు నాకు సర్వీస్ ఇచ్చేది. ఫస్ట్ సైకిల్, ఆ తర్వాత లోన, ఆ తర్వాత ఇప్పుడు మా అమ్మగారు బండి కొనిచ్చారు. అప్పటి నుంచి ఆ బండే వాడుతున్నాను. సరే బయలుదేరు అంటే బయలుదేరారు. భర్త మాట కాదని లేక బయలుదేరితే ఇక ఒకసారి పాస్టర్ గారి దగ్గరికి వెళ్దాం, పాస్టర్ గారు ఎలా చెప్తే అలా చేద్దాం. సరే పాస్టర్ గారు కాదంటాడేంటి, ఆర్సిఎం చర్చికి వెళ్తే వద్దంటాడా? ఆమె కూడా యేసు ప్రభు తల్లే కదా అని చెప్పి సరే కదా అని పాస్టర్ గారు ఇంటికి తిప్పాను. పాస్టర్ గారు తిట్టాడండి. అంటే ఒక సహోదరుడిగా మా మీదే ఆయన కోపం లేదు, ద్వేషం లేదు. ఇలాంటి మూర్ఖుల్ని ఎవరు మార్చలేరమ్మా. నువ్వు కూడా బయలుదేరావా అని ఆవిడని కూడా తిట్టాడు. ఆవిడని తిడితే నాకు భయం వేసింది. నేను తప్పు చేసింది నన్ను తిడితే పర్వాలేదు, ఆయనతో పాటు తగుదునమ్మా అని నువ్వు కూడా బయలుదేరావమ్మా అని ఆయన కోపడేసరికి, అయ్యగారు నేను మీరేం చెప్తారని నా దగ్గరికి తీసుకురావటం, బైబిల్ తెలీదా మీకు? వాక్యం తెలీదా? ఇన్ని సంవత్సరాలు వాక్యం చేత మిమ్మల్ని పోషిస్తూ ఉంటే ఈ రోజున అన్యుల్లాగా విగ్రహారాధన దగ్గరికి వెళతారా? గుండు చేయించుకుంటారా? మళ్ళా మారు మాట్లాడకుండా పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకుందాం అని చెప్పేసి ప్రార్థన చేయండి అంటే, మీలాంటి మారు మనసు లేని వాళ్ళకి ప్రార్థన దేనికి అన్నాడు. నమ్ముతారండి? అప్పటికి 10 సంవత్సరాల నుండి ఆ సంఘానికి వెళ్తున్నాం. ఆయన ఏమన్నాడు, సర్టిఫికేట్ ఏమి ఇచ్చాడు? మారు మనసు లేని వాళ్ళకి ప్రార్థన దేనికి రా అన్నాడు. ఆయన చచ్చిపోయాడు. మరి
చచ్చిపోయిన వాళ్ళ మీద అబద్ధాలు చెప్పకూడదుగా, లేనిపోయిన మాటలు చెప్పకూడదుగా. వాస్తవం నేను మాట్లాడుతున్నాను. దేవుని వాక్యం చెప్తుంది, మనలో ఉన్న మూఢనమ్మకాలు రాళ్ళు అన్నమాట, అవి అడ్డుబండలు అన్నమాట. ఆయన లోతుగా తవ్వాడు, ఆ లోతుగా తవ్వి ఆ రాళ్ళనన్నీ కూడా ఏరి అందులో ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. దాని ద్రాక్ష పండ్లు ఫలింపవల్లని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షాలు కాసెను. కారు ద్రాక్షాలు కాసెను. ఆయన శ్రమలో ఏమైనా లోపముందా? ఆయన చేసే పనిలో ఏమైనా, పనివాడిలో ఏమైనా లోపముందా? బాగుగా తవ్వాడు కదా, చుట్టూ మెత్తనగా చేశాడు కదా, రాళ్ళు రప్పలన్నీ తీశాడు కదా, పనికిమాలి అన్నీ తీశాడు కదా. వాక్యం మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని పరిశుద్ధపరుస్తుంది కదా, వాక్యం చేత కడగబడుతూ ఉన్నారు కదా. అపోస్తులైన పేతురు అంటాడు, ఉదక స్నానము, వాక్యము చేత మనము ఉదక స్నానము చేయబడుతున్నాము కదా, పరిశుద్ధాత్మ అనుభవంతో నింపబడుతూ ఉన్నాము కదా. వారం వారం అలాగా అనుభవిస్తూ ఉన్నప్పటికీ మంచి ఫలాలు రావాలని చూస్తే అవి ఏమవుతున్నాయి? కారు ద్రాక్షాలు కాస్తూ ఉన్నాయి. 3వ వచనం, స్తోత్రం. కావున యెరూషలేము నివాసులారా, యూదావార్లారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఎవరి గురించిది? ఇశ్రాయేలీలకు సాదృశ్యంగా ఉన్న ప్రభు మాట్లాడుతున్న మాట, యెరూషలేము నివాసులారా, యూదావార్లారా, మీరు నాకు తీర్పు తీర్చండి. ప్రవక్త చెప్తూ ఉన్న మాట, ప్రభు అయిన యేసు చెప్తున్న మాట, నేను నిజమైన ద్రాక్షవల్లిని. ఈ రోజున నిజమైన ద్రాక్ష నీ జీవితంలో ఉందా? నీవు బహుగా ఫలించాలని దేవుడు ఆశపడుతున్నాడు కదా. కీర్తనల గ్రంథం 80వ కీర్తన, కీర్తనల గ్రంథం 80వ కీర్తన 8వ వచనం, 8, 9 వచనాలు ఒకసారి చదువుదాం. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దాని వేర్లు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను, దాని నీడ కొండలను కప్పెను, దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను, దాని తీగలు సముద్రము వరకు వ్యాపించెను, యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. త్రోవను నడుచు వారందరూ దాన్ని త్రెంచివేయినట్లు దాని చుట్టూనున్న కంచెలను నీ వేలపాడు చేసితివి. అడవి పంది దాన్ని పెకలించుచున్నది, పొలములోని పశువులు దాన్ని తినివేయుచున్నవి. సైన్యములకు అధిపతియగు దేవా, ఆకాశములో నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షవల్లిని దృష్టించుము. నీ కుడి చెయ్యి నాటిన మొక్కను కాయము, నీ కొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మను కాయము. అది అగ్నిచేత కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది. నీ కోప దృష్టి వలన జనులు నశించుచున్నారు. నీ కుడి చేతి మనుషునికి తోడుగాను, నీ కొరకై నీవు ఏర్పరచుకొనిన నరునికి తోడుగాను నీ బాహుబలముండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనకారుడు చెప్తున్నాడు, నీవు ఏర్పాటు చేసుకున్నావయ్యా, నీవు ఎన్నుకున్నావయ్యా, నీవు ఏర్పాటు చేసుకుని ఎన్నుకున్న నీ ప్రజలు ఈ రోజున అన్ని విధాలుగా వ్యాపించారు. యూఫ్రటీస్ నది వరకు వ్యాపించారు. స్తోత్రం. నదుల వరకు వ్యాపించారు, సముద్రాలు దాటారు, దేవదారు వృక్షమంత పెద్దగా అయ్యారు, గొప్పవారయ్యారు. కానీ వారు ఫలించటానికి లేక
పశువులు వచ్చి, పందులు వచ్చి వాటిని పాడు చేస్తున్నాయి. అవునండి. 8వ వచనం చూడండి ఒకసారి. 8 కాదు, 10వ వచనం. 11 చదవండి. అడవి పంది దాన్ని పెగలించుచున్నది, పొలములోని పశువులు దాన్ని తినివేయుచున్నవి. అడవి పంది దాన్ని పెకలించుచున్నది. నీ విశ్వాసాన్ని ఎవరు పాడు చేస్తున్నారు? ఒక యవనస్తుడు ఒక ఊర్లో ఉన్నాడు, మంచోడే, చాలా మంచోడు. ఈరోజు సాయంకాలం, అంటే మీకు వాట్సాప్ ఉన్న ఈ గ్రామంలో వాట్సాప్ ఉన్న ప్రతి ఒక్కరికి ఒక మెసేజ్ పెట్టారు బాబురావు గారు, ఎవరు ప్రెసిడెంట్ గారు. ఏమనంటే ఈరోజు సాయంకాలం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దొంగతనాలు జరగకుండా సమాజం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, యవ్వన బిడ్డలు డ్రైవింగ్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మూడవది ఆడపిల్లలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కొన్ని విషయాలు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ గ్రామంలో ఉన్న ప్రజలకి మోటివేషన్, లేకపోతే ట్రైనింగ్ అంటారండి, 1 గంట ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. ఆ డీసీపీ గారు, ఈ జిల్లాలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వస్తున్నారు. ఈరోజు సాయంకాలం 5 గంటలకు రమ్మని చెప్పేసి మెసేజ్ పెట్టారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నారు పాస్టర్ గారు? ఇది మనకి ఆత్మీయంగా ఉపయోగపడేది కాదుగా అంటే, అన్నీ మనం వినాలి, మంచిని మనం స్వీకరించాలి. పందులు వచ్చి వాటిని పెకలిస్తున్నాయంట. పందులకు సాదృశ్యం ఏంటో ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఒక యవనస్తుడు ఒక గ్రామంలో ఉన్నాడు. వాడు ఎప్పుడు కూడా అరుచుకుంటూ, తగులాడుతూ, గొడవలాడుతూ మనశ్శాంతి లేకుండా ఉన్నాడు. వాడి స్థితిగతులు ఏంటంటే, ఎడారి ప్రాంతంలో, అరణ్య ప్రాంతంలో, కొండల్లోనూ సమాధుల్లోనూ నివాసం చేసేవాడు. వాడి యొక్క స్వభావం ఎలాగైపోయిందంటే, యవనస్తులతో సహవాసం చేయాలి. ముసలోళ్ళతో సహవాసం చేస్తే తల్లిదండ్రులు ఏమంటారంటే, రే ఆడికి నీకు ఏం సహవాసం రా అంటారు కదా. అలాగే వాడు ఎవరితో సహవాసం చేస్తున్నాడంటే, పందులతో, క్షమించాలి, సమాధుల తోటను స్నేహిస్తూ ఉన్నాడు. ఎవరూ లేని నిర్జీవ ప్రాంతాలను స్నేహిస్తూ ఉన్నాడు. కొండలు, బండలు, ఆ దారిని పోయే ఎవరైనా మనుషులు కనబడితే ఆ ఊరి వాళ్ళైనా పొరుగురోళ్ళైనా తిట్టిపోస్తున్నాడు. అది వాడి జీవితం. ఒకానొక రోజు యేసు ప్రభు ఆ ప్రాంతానికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గెరాసేనుల దేశం, ఆ దేశం పేరు గెరాసేనులు. మన భారతదేశం, మన దేశం పేరు ఏంటండి? భారతదేశం. ఇండియా ఇంగ్లీష్లో, భారత్ హిందీలో ఎలాగైతే ఉందో ఆ దేశం పేరు గెరాసేనుల దేశం. ఆ గెరాసేనుల దేశంలోనికి యేసు ప్రభు వారు అలా అడుగు పెట్టగానే, కొంత దూరం నడవగానే సమాధులు ఎక్కడుంటాయండి? ఊరి బయటే ఉంటాయి. సమాధుల్లో నుండి వాడు కేకలు వేస్తున్నాడు. దావీదు కుమారుడా, మా సమయం ఇంకా రాకమునిపే మమ్మల్ని బాధ పెట్టడానికి వచ్చావా అంటున్నాడు. యేసు ప్రభువుకి అర్థమైపోయింది, కేకలేసేది దెయ్యమే, మనుషులు కాదుగా. చూడండి మార్కు సువార్త 5వ అధ్యాయము, ఒకసారి ఆ మాటలు చదువుకుని మనం ముందుకు వెళదాం. మార్కు సువార్త మరియు 5:6 7వ వచనం. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నాను. సైతాన్ ఏం చెప్తుంది? దేవుని పేరట ఆనబెట్టుచున్నాను. అబ్బూ, దానికి కూడా దేవుడు అంటే తెలుసు. కొంతమంది బైబిల్ ఎత్తుకో ప్రమాణకం చేయి అంటారు.
ప్రభువారు చెప్తున్నారు, నీ మాట అవును అంటే అవును, కాదు అంటే కాదు అన్నట్టుగానే ఉండాలి. అవును కాదు, కాదు అవును అంటున్నావంటే నీలో వేరేవాడు పనిచేస్తున్నాడు. జాగ్రత్త సుమా. అపవాది కూడా, సైతాను కూడా, అబద్ధికుడు కూడా దేవుని పేరట ప్రమాణం చేస్తున్నాను అంటున్నాడు. దేవుని పేరట ఆనబెట్టుచున్నాను, మమ్మల్ని విడిచిపోవయ్యా, మా సమయం ఇంకా రాలేదు, మాకు కొంత సమయం ఇచ్చావు కదా ఈ భూమి మీద, మమ్మల్ని విడిచిపెట్టు, మమ్మల్ని దేనికి బాధ పెడుతున్నావు అంటున్నారు. అపవాదిని బాధ పెడతలా, యేసు ప్రభు ఆ యవ్వనస్తుడి జీవితాన్ని చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాడు మంచిగా ఫలించాలి, మంచి ద్రాక్షాలు ఫలించాలి. వాడి ప్రవర్తన బట్టి, వాడి యొక్క క్రియలను బట్టి ఆ ఊరి వారందరూ విసిగిపోయారు. వాడి స్థితిగతులు ఏమిటంటే, సంకెళ్లతో బంధించిన వాడు తుత్తునీలుగా చేస్తున్నాడు, అరుచుకుంటున్నాడు, కేకలు వేస్తున్నాడు, తను తాను గాయపరుచుకుంటున్నాడు. ఇవన్నీ దెయ్యపు లక్షణాలండి. చాలా కుటుంబాలు మేము చూస్తూ ఉంటాం. ఒక కుటుంబం ప్రార్థన చేయటానికి వెళ్ళాం. ఆ కూతురు గురించి ఆ కుటుంబంలో సమస్య వచ్చింది. ఆ కూతురు అల్లుడు వచ్చారు. వాళ్ళు ఉంటారు కదండి, కూతురు మన పాప అయినా అల్లుడు కొద్దిగా ఎరుసు చూపెడతారంటారు కదా. దేనికి వచ్చారు ఏంటని వాళ్ళ ఆవిడని అడిగాడు. ఆవిడ చెప్పింది, ఆయనకు ఒంట్లో బాగోలేదు, అల్లుడికి హాస్పిటల్లో జాయిన్ చేయడానికి వచ్చారు, 7 హిల్స్లో ఎక్కడో మొత్తానికి ప్రైవేట్ హాస్పిటల్లో. ఆపరేషన్ అయ్యి వెళ్ళే వరకు ఇక్కడే ఉంటారు అని చెప్పేసి భర్తకు చెప్పింది. అమ్మ, మనమేమో ఇంటి దగ్గర ఉండం, 4 ఇళ్ళు పని చేసుకుంటే నీకు అవ్వదు, దినం తీరదు, నేను రోజు కూలికి వెళితే కానీ నాకు అవ్వదు, మరి అన్ని రోజులు వాళ్ళని చూడాలంటే కష్టం కదా. సరే, ఏదైతే ఏమైంది, బియ్యం తీసుకుని వస్తానులే, ఓ 10 కేజీలు మూట వేస్తాను, మరి మనం ఉండకపోయినా అమ్మాయి వండుకుని తినేటట్లుగా నువ్వు చెప్పు అంటే సరే అంది. మొత్తానికి బియ్యం తీసుకొచ్చేశారు. ఒకరోజు వండి పెట్టింది తల్లి, 2 రోజులు వండి పెట్టింది, 3వ రోజు నుంచి పనికి వెళ్ళటం మొదలుపెట్టింది. ఆ తల్లి వచ్చే వరకు, రాత్రి 8 అయినా 9 అయినా, ఆ తల్లి వచ్చే వరకు కూడా అన్నం కూడా వండి పెట్టేది కాదు భర్తకి. ఆమేన్. అర్థమైందండి? రోగిష్టి భర్తకి అన్నం వండకుండా ఉండేది. ఉదయాన్నే 8 గంటలకల్లా ఆటో ఎక్కి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళు. ఆ టెస్టులు, ఈ టెస్టులు, ఆరోగ్యశ్రీ అని, అది అని, ఇది అని ఏదో చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు. మళ్ళీ ఇంటికి వచ్చేసరికల్లా అన్నం ఉండేది కాదు. ఇంకా తల్లి మీద, తండ్రి మీద చిరాకు పడిపోయేవాళ్ళు. అరే, నీకు అన్నీ సమకూర్చాను కదా, పెట్టుకుని తిను, వండుకో అంటే వండేది కాదు. అలాగే దాదాపు 1 వారం రోజులు అయిపోయింది. మొత్తానికి ఆపరేషన్ అయిపోయింది. ఆపరేషన్ అయినా 4 రోజులు ఇక్కడే ఉన్నారు. వెళ్ళిపోవాలి, డాక్టర్ గారికి చూపించుకుని వెళ్ళిపోతారనమాట మందులు తీసుకుని. ఆ రోజున గొడవ పెట్టింది కూతురు ఇంట్లో. గొడవ పెట్టి వాళ్ళకి ఎవరైతే, అంటే తల్లిదండ్రులకు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండిపోయింది. వాళ్ళు చుట్టాలే, వీళ్ళు చుట్టాలే, కాకపోతే విశాఖపట్నం వచ్చిన తర్వాత కొద్ది వెరుసైపోయారు వాళ్ళు వీళ్ళు. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అంటదంట, అది నా తల్లే కాదు, ఆడు నా తండ్రే కాదు, అసలు మమ్మల్ని చూడలేదు అందంట. 1 రోజులు వాళ్ళ ఇంట్లో ఉండి హాస్పిటల్ అన్నీ తిప్పి ఇవన్నీ చేస్తే చివరికి ఏమంది కూతురు, ఆడు నా తండ్రే కాదు, ఈవిడ నా తల్లే కాదు,
వాళ్ళు అనుకుంటే పర్వాలేదు. ఇప్పుడు తండ్రికి తల్లికి గొడవ వచ్చింది, భార్య భర్తలకు గొడవ వచ్చింది. అది అంత మాట అంటదా? కత్తిది కోసుకుని చచ్చిపోతాను నేను అని చెప్పేసి గొడవ పెట్టాడు. మేము ప్రార్థన చేయటానికి, సమాధానపరచడానికి మేము వెళ్ళాం. ఉదయం నుండి అన్నం తినకుండా పనికి వెళ్ళేవాడు అన్నం తినకపోతే ఎలాగండి? తెల్లారులు వేస్తే మళ్ళీ పనికి వెళ్ళాలి. ఆ రోజంతా గొడవ పెట్టేసుకుని నేను చచ్చిపోతా, లేకపోతే కరెంటు వైర్లు పట్టుకుని లాగేస్తున్నాడంట. ఆ ఇంటి ఓనర్ గారికి తెలిసి, బాబు నువ్వు చస్తే చచ్చావు కానీ బయటికి వెళ్ళి చచ్చిపో బాబు, ఇక్కడ కనుక చచ్చావనుకో మమ్మల్ని అందరినీ స్టేషన్కి లాగుతారు అని చెప్పి ఆవిడ. మొత్తానికి మేము వెళ్ళాం. ఇంత చాకు ఉందండి, ఇంత చాకు. దాన్ని తీసుకుని కోసేసుకుంటా అంటున్నాడు. ఒరే బాబు నీకేదో దెయ్యం పట్టినట్టుంది, అమ్మ కొబ్బరి నూనె తీసుకురా ప్రార్థన చేద్దాం అని చెప్పి కొబ్బరి నూనె తీసుకుని ప్రార్థన చేసి, ఏమయ్యా ఏంటన్నా? అప్పుడు చెప్పారు, నా కూతురు నన్ను కాదని, వీడు నా తండ్రే కాదని అందరు నా శత్రువు దగ్గరికి వెళ్ళి చెప్తుందండి. బా ఎంత గాయమైపోద్దండి. మంచి ద్రాక్ష కారు ద్రాక్షనా? పందులు వచ్చి వేళ్లతో సహా పెకిలి వేస్తున్నాయంటే ఏంటిది? మంచిగా ఫలించవలసిన నీవు పశువులు వచ్చి ఆ తోటను పాడు చేస్తున్నాయంటే, పందులు వచ్చి ఆ వేళ్లతో సహా తీసివేస్తున్నాయంటే ఎలాగా? అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు దావీదు. చూడండి, స్తోత్రం. అదే కీర్తన గ్రంథం 11వ తర్వాత, అడవి పంది దాన్ని పెకలించును, దాని పొలములోని పశువులు దాన్ని తినివేయుచున్నవి. సైన్యములకు అధిపతికి దేవా, ఆకాశములో నుండి మరలా మమ్మల్ని చూడుము. సైన్యములకు అధిపతి యెహోవా, చదవండి. కీర్తనల గ్రంథం 80వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నారు. సైన్యములకు అధిపతి యెహోవా దేవా, ఆకాశంలో నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షవల్లిని దృష్టించుము. ఈ ద్రాక్షవల్లిని, కారు ద్రాక్ష కాస్తున్నామా మనం? మంచి ద్రాక్ష కాస్తున్నామా? ఈ ద్రాక్షవల్లి మరలా చూడు అంటే ఒకసారి చూశాడు ఆయన, ఒకసారి మనకు లైఫ్ ఇచ్చాడు, జీవితాన్ని ఇచ్చాడు, మన బ్రతుకును మార్చాడు. అయినా ఈ పాపలోకంలో ఉంటున్న మనం ఈ జీవితాలు ఇంకా ప్రభు దగ్గరికి రాక, ప్రభుతో సహవాసం చేయక, ఇంకా మన జీవితాలు ఎగుడు దిగుడు అనుభవాలు ఉంటే ఆయన అంటున్నాడు మరలా, అయ్యా సైన్యములకు అధిపతి యెహోవా దేవా, ఈ ద్రాక్షవల్లిని మరొకసారి దృష్టించు, మరొకసారి నన్ను చూడు. మరలా ఆ మాటను మీరు అండర్లైన్ చేసుకోండి. మరలా నన్ను దృష్టించు, మరలా చూడుము, ఈ ద్రాక్షవల్లిని దృష్టించుము. ఈ ద్రాక్షవల్లిని దృష్టించిన ఆయన, నువ్వే కదయ్యా నాటావు, నీవే కదయ్యా స్థిరపరిచావు, నీవే కదయ్యా వ్యాపింపచేసావు, తూర్పు పడమర ఉత్తర దక్షిణాలన్నీ వ్యాపింపచేసావు కదయ్యా, నీ దక్షిణ హస్తమే నాకు తోడైంది కదయ్యా. ఇప్పుడు నా కుటుంబములోనే, నా సమాజంలోనే, నా సంఘములోనే, నా కుటుంబములోనే పందులు తయారైనవి. ఆత్మీయ స్థితిని పాడు చేయటానికి పశువులు తయారైనవి. ఆత్మీయంగా ఎదగకుండా అవి నన్ను అడ్డుకుంటున్నాయి నాయన. కాబట్టి ఇదిగో నాయన, నీవు మరలా చూడుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరలా చూడుము. సీ అగైన్, సీ యూ అగైన్ అంటే మరలా కలుసుకుందాం, మరలా చూద్దాం అని. నన్ను చూడు నాయన, నన్ను దృష్టించు నాయన, నేను నీ ద్రాక్షవల్లిని. దేవునికి స్తోత్రం. ఎంత చక్కని మాట అండి. ఆయన అంటున్నాడు, నీ కుడి చెయ్యి నాటిన మొక్కను కాయము
నీ కొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మను కాయము. ఏమండి, నీ కుడి చెయ్యి నాటిన మొక్కనయ్యా. బా, మనం అనగలుగుతున్నామా? ఏదో ఈరోజు బ్రతికితే చాలేదు అనే అనుభవంలో ఉంటే కాదండి. ఆత్మీయంగా మనం ఎదగటానికి ముందుకు వెళదాం. ఆత్మీయ స్థితిలో చచ్చిన వారుగా మనం ఉండకూడదు. చాలా స్పష్టంగా దావీదు ప్రాధేయపడుతున్నాడు. నీవు నాటిన మొక్కనయ్యా, నీవు నన్ను ఎదిగింపచేసావయ్యా. నీ కుడి చెయ్యి నాటిన మొక్కను కాయము, నీ కొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మను కాయము. అది అగ్ని చేత కాల్చబడి అన్నది, నరకబడి అన్నది. నీ కోపదృష్టి వలన జనులు నశించుచున్నారు. నీ కుడి చేతి మనుష్యునికి తోడుగాను నీ కొరకైన నీవు బాహుబలముగా నుండుము. నీ బాహుబలము ఉండునుగాక, నీ బాహుబలం ఉండునుగాక అంటే నేను నిన్ను కోరుకుంటున్నానయ్యా, నీవు నన్ను బాగు చేయి. యేసు ప్రభు అంటున్న మాట, నేను నిజమైన ద్రాక్షవల్లిని, తండ్రి వ్యవసాయకుడు. ఈ రోజున ఆ ద్రాక్ష వల్లిగా నీవు ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. 2వ వచనం, యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం. నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. అమ్మా, నాలో ఫలింపని ప్రతి తీగను ఎవరు పారవేస్తారు? మనమేం కట్ చేయనవసరం లేదు, తండ్రి కట్ చేసేస్తాడంట. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. పనికిరాని తీగలు ఉన్నాయి, అన్ని మంచి తీగలు కాదు. ఇప్పుడు 20 రూపాయలకి 5 తోటకూర కట్టలు ఇస్తున్నారు. తోటకూర ఒకప్పుడు 5 రూపాయలకి 10 ఇచ్చేవాళ్ళు. తోటకూర 20 రూపాయలకి 5 ఇస్తున్నారు. ఇదేంటి పాస్టర్ గారు మాకు కాయగూరల వ్యాపారం కూడా చెప్తున్నారు అనమాకండి. ఆ 5లో అవన్నీ శుభ్రం చేస్తే ఆకు ఇంతే వస్తుంది. రెండవది, ఆ తోటలో వాళ్ళు ఏం చేస్తారంటే అది తీసేటప్పుడు గరిక కూడా వస్తుంది. దాన్ని ఏమంటారండి? గడ్డి. వాటితో పాటు కట్టేస్తారు. అవి మనం చూడకుండా కోసుకున్నాం అనుకోండి, ఇంకెలా ఉంటుందో మీరు చూడండి. పశువులు తింటున్నాయి కదండి అంటే పశువులు తినేవి మనం తినకూడదు. పశువుల మనసు మనకు రావచ్చు, అది చెప్పలేం. ఇప్పుడున్న మంచి మనసే దేవుడికి ఇష్టం, పశు మనసు ఆయనకి ఇష్టం లేదు. పశువులాగా ఉంటే అరణ్యానికి తోసేస్తాడు, తోలివేస్తాడు. నెబుకద్నెజరు రాజు అంత మహారాజు అయినప్పటికీ, నెబుకద్నెజరు రాజు అంత మహారాజు అయినప్పటికీ ఒకే ఒక్క మాట అన్నాడు, నా బాహుబలము చేతనే కదా ఈ దేశమంతా జయించాను అన్నాడు. ఆకాశవాణి వినపడింది, రేయ్ నీకు అతిశయం వచ్చింది, గర్వం వచ్చింది, నువ్వు పశువులాగా మారిపోతావు అనగానే ఆయన ఎలాగైపోయాడో దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. ఆ ప్రజలే ఒక్క మాట ఆలోచించండి, ప్రజలే ఆయన్ని తోసేశారంట, తోలివేశారంట. తోలివేయటం అంటే మనుషులకి చెప్తారు, పశువుల్ని తోలుతారు. తోలేశారంటండి. వా, పశువులు మనస్సుంటే తోలేస్తారు ప్రజలే, దేవుడే తోలేస్తాడు. ఫలించని ప్రతి తీగను ఆయన తీసేస్తాడు, కట్ చేసేస్తాడు. నీవు ఇంకా అభివృద్ధి చెందాలని, ఉన్నతంగా ఉండాలని దేవుడు ఆశపడి తీగలను, పనికిరాని ప్రతి తీగను కట్ చేస్తాడు. నువ్వు బహుగా ఫలించాలి. నా మాటలు ముగించడానికి ఇష్టపడుతున్నాను. మీరు బహుగా ఫలించాలి.
ఆత్మలో ఫలించాలి, ఆత్మీయంగా ఫలించాలి, ఆతిథ్యములో ఫలించాలి, ఆర్థికంగా ఫలించాలి, ఆత్మీయంగా ఫలించాలి, సాంఘికంగా ఫలించాలి. దేవుని ఉద్దేశం. ఇప్పుడు చాలామంది రాజకీయాలు మాట్లాడకూడదు, అయినా చెప్పక తప్పదు. ఆ క్రైస్తవుల స్వరం పార్లమెంట్లో వినబడాలి అని చెప్పేసి డాక్టర్ కేఏ పాల్ గారు విశాఖపట్నం తరపున ఎంపీగా నిలబడుతున్నారు. మీరందరూ ప్రార్థన చేయండి అంటున్నారు. అయితే అతని మీద ఉన్న అభిషేకం, ఆయన మాట్లాడితే కొన్ని వేల మంది ఆత్మలు పశ్చాత్తాపం చెందుతాయి. అది దేవుడిచ్చిన అభిషేకం ఆయనకి. ఈరోజు నేను చట్టసభల్లోకి వెళ్ళి నేను మాట్లాడుతాను అంటే అది నాట్ యాక్సెప్టెడ్. నీవు మంచి ద్రాక్ష, నీవు మంచి ఫలాలు ఫలించాలని దేవుడు ఆశపడుతుంటే నేను సమాజానికి అలాగుండాలి ఇలాగుండాలంటే అది దేవుని దృష్టిలో మంచిది కాదేమోనని నా అభిప్రాయం. నా అభిప్రాయంతో ఏకీభవించాలని కాదు, స్వార్థం కొరకు కాదండి. స్వార్థం కొరకు దేవుడు ఏది చేయడు, అది ఫలింపు చేయడు. దేవుడే కావాలంటే ఏదైనా చేయగలడు. దేవునికి స్తోత్రం. నీ కొరకు రాజులను గద్దించడా, గద్దెదించడా, దీనులను పైకి లేవనెత్తడా? ఇవన్నీ వాగ్దానాలు కాదా? ప్రభు మనకిస్తున్న వాగ్దానాలే కదా. కానీ ఒకటి ప్రార్థన చేయాలి మనం. అయ్యా, శ్రేష్టమైన వారిని నీవు, దీనులను నీవు ఎన్నుకోనాయనా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చేయవలసిన ప్రార్థన అంతేనండి. ఫలానా వాళ్ళే గెలవాలి ప్రభు అని మనం ప్రార్థన చేయకూడదు. నీ చిత్తమే నాయనా, నీ ప్రజలను మార్చేవాడవు నీవు. ఏది క్షేమకరమైనదో, ఏది యోగ్యమైనదో, ఏది ఖ్యాతి కలిగినదో నీ ప్రజలకు నీవు ఇచ్చే దేవుడవు. కాబట్టి ప్రభువా, నీ చిత్తమే ఈ భూమి మీద నెరవేరునుగాక. మనం ప్రార్థన చేయాలి. ఈ రోజున మనము కారు ద్రాక్షగాను పిచ్చి ద్రాక్షగాను మనం జీవిస్తున్నామా? వెర్రి ద్రాక్ష, పిచ్చి ద్రాక్ష అంటే మళ్ళీ వేరేగా అనుకోకండి. వెర్రి ద్రాక్ష. చూడండి, మీకు వాక్యం చూపెడితే బాగుంటుంది. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనం. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటితిని, కేవలము నిక్కమైన విత్తనము వలన చెట్టు వంటి దానిగా నిన్ను నాటితిని. నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానమైతివి, నీవెట్లు భ్రష్ట సంతానమైతివి. అంటే జాతిహీనపు ద్రాక్షవల్లిలు కూడా ఉన్నాయి. క్రీస్తు పేరే పెట్టుకుంటారు, క్రీస్తు మార్గమును అనుసరిస్తున్నాము అంటారు, కానీ భ్రష్ట సంతానం. చెప్పాను కదండి, నేను గుండు చేయించుకోవటానికి కూడా వెళ్తే పాస్టర్ గారు తిట్టాడని. ఆయన నా మీద ఆయనకేం కోపం లేదు, ద్వేషం లేదు. వాక్యానుసారమైన కోపం అంతే, వాక్యానుసారమైన గద్దింపు అంతే. భక్తుడైన దావీదు అంటాడు కదా, నీతిమంతులు గద్దించుట నాకు తైలాభిషేకం. ఈ రోజున వాటిని తృణీకరిస్తున్నారు చాలామంది. ఆయనకి నా మీద ఏం అధికారం ఉంది? ఆయన నన్ను తిడటం ఏంటి, నన్ను కోపట్టడం ఏంటి, వాక్యంలో పెట్టి నన్ను తిట్టాళ్ళే వదినా మీకు తెలీదు అని వీధిలో చెప్పుకుంటారు. కాదు, వాక్యం చెప్తుంది, మీరు మంచి ద్రాక్షని కదా నువ్వు నాటావు, జాతి భ్రష్టత్వం అంతేనండి. కేవలము నిక్కమైన విత్తనము వలన చెట్టును వంటి దాన్ని నిన్ను నాటితిని. నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానమును ఇతివి. భ్రష్ట సంతానం, దాన్ని ఏమంటారు, డేంజరస్. ఓకే, హౌ దెన్ ఆర్ట్ టు టర్న్డ్ ఇన్ టు ద డెగ్నెరిటీ. ఓకే, ఎలా భ్రష్ట సంతానం? రీజనరేటెడ్. ఓకే, ఎలాగా?
ఎలా జరిగిందండి ఇది అంటే, ఇన్ని జాతుల మధ్యలో ప్రభువారు అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని. భ్రష్ట జాతి ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ ప్రవక్తలు చాలా ఆయాసపడతారు. కారణం ఏంటంటే, ప్రవక్త చెప్పిన మాటకు కూడా లోబట్టం లేదు. దైవజనులు చెప్పిన మాటకు కూడా వినటం లేదు. అందుకని భ్రష్ట సంతానము అన్నారు. ఆ తర్వాత రండి, యెహెజ్కేలు గ్రంథం 15వ అధ్యాయము. నరపుత్రుడా, 15వ అధ్యాయం మొదటి నుంచి సెలవిచ్చెను. నరపుత్రుడా, ద్రాక్ష చెట్టు కర్ర అడవి చెట్లలోనున్న ద్రాక్ష చెట్టు కర్ర తక్కిన చెట్ల కర్ర కంటేను ఏమైనా శ్రేష్టమా? ఏమండి, ద్రాక్ష చెట్టు కర్ర అడవి చెట్లలోనున్న ద్రాక్ష చెట్టు కర్ర తక్కిన చెట్ల కర్ర కంటేను ఏమైనా శ్రేష్టమా? మీరు అనొచ్చు, అయ్యా మేము క్రైస్తవులం కాబట్టి భక్తిగా ఉన్నాం, యథార్థంగా ఉంటున్నాం, దేవుని కృపలో బాగుంటున్నాము, మాకంటే అన్యులు అభివృద్ధి చెందుతున్నారుగా, మాకంటే అన్యులు సంతోషంగా ఉంటున్నారుగా, నెలకు 4 పండగలు చేసుకుంటున్నారుగా, ప్రతిరోజు బిర్యానీ తింటున్నారుగా, మాకేంటి పాస్టర్ గారు ఈ రేషన్ బియ్యం అంటే, అందరితో పాటు ప్రవక్త అంటున్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా నాకు ప్రత్యక్షమై సెలవిచ్చెను, నరపుత్రుడా, ద్రాక్ష చెట్టు కర్ర అడవి చెట్లలోనున్న ద్రాక్ష చెట్ల కర్ర తక్కిన చెట్ల కర్రలకైనా ఏమైనా శ్రేష్టమా? ఏ పైనకైనాను దాని కర్రను తీసుకొందురా? ఏ యొక్క ఉపకరణము తగిలించుటకైనను ఎవరైనాను దాని కర్రతో మేకునైనను చేయుదురా? అది పొయ్యికే సరిపడును కదా. అగ్నిచేత దాని 2 కొనలు కాల్చబడి నడుమ నల్లబడిన తరువాత అది మరి ఏ పనికైనాను తగునా? కాలక ముందు అది ఏ పనికిని తగకపోయెను. అగ్ని దాని యందు రాజి దాన్ని కాల్చిన తరువాత అది పనికి వచ్చునా? కావున ప్రభువైన యెహోవా సెలవిచ్చునచున్నాడు, నేను అగ్నికి అప్పగించిన ద్రాక్ష చెట్టు అడవి చెట్లు ఎలాంటిదో యెరూషలేము కాపరస్తులు అలాంటి వారే గనుక నేను వారిని అప్పగింపబోచున్నాను, శ్రమలకు అప్పగింపబోచున్నాను. ఈ రోజున అంత ఒకటే. నాటుకోడి వేరండి, బాయిలర్ కోడి వేరండి అంటారు. ఇప్పుడు ఈ 2 కాదండి, సొంటెం కోడి ఇంకా బాగుంటుందండి అంటారు. ఏది తిన్నా తిన్న తర్వాత తెల్లారి వెళ్ళిపోవలసిందే ఉంటుందా? ఈ జిహ్వ చాపల్యం అంటారు కదండి, ఈ నాలుక కోరుకుంటుంది, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఏదేదో తినాలి. బతకటానికి తినండిరా బాబు అంటే కాదు అంటారు. బాప్తిస్మిచ్చి యోహాను తిండి ఏంటండి? మిడతలు, తేనె. ఆయన వేషధారణ ఏంటి? ఒక తోలు దట్టి. ఇప్పుడులాగా సూట్లు బూట్లు అప్పుడు లేవు. ఆదాముకి ఏదైతే చర్మపు చక్కాయిని తగిలించాడో అదే బాప్తిస్మిచ్చి యోహాను కూడా చర్మపు చక్కాయే. స్తోత్రం, హల్లెలూయా. తోలు దట్టి ఉండేది, అతను తినేది మిడతలో కొండ తేనె, అంతే, తేనె. ఆయన రాజులను గడగడలాడించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మహాత్మా అని పేరు పెట్టబడిన గాంధీ గారు సాయంత్రం పూట ఇన్ని శనగ పలుకులు అలాగే మేక పాలు తాగేవాడంట. స్తోత్రం. ఆయన తిండేంటి? గ్రౌండ్ నట్స్ అంటారు కదండి, శనక్కాయ పలుకులు.
ఇన్ని ఒక గుప్పుడు, ఒక గ్లాసు మేకపాలు, అది అతనికి ఆహారం. కానీ బ్రిటిష్ వాళ్ళని అల్లల్లాడించాడు. దేవునికి స్తోత్రం. అది నిబద్ధత. మనం కాల్చివేయటానికి పిలువబడలేదు. ఆయన మనల్ని చంపటానికి మనల్ని ఏర్పాటు చేసుకోలేదు. దేవుడు మనల్ని ఉన్నతంగా ఉండటానికి మనల్ని పిలిచాడు. ఆయన మహిమ నిమిత్తం ఆయన సాక్షులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనం ఏ స్థితిలో ఉన్నాం? కఠిన మనస్సు ఉందా? దీర్ఘశాంతం ఉందా? మన స్థితిగతులేంటి? నిజమైన ద్రాక్షవల్లి అయినా ఆయన తోటలో, ఆయన పొలంలో మనము నామా. 5వ వచనం చదువుకుని మనం ముగించుకుందాం. యోహాను సువార్త, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండును, నేను ఎవని యందు నిలిచియుందును, వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నేను చెప్తున్న మాట కాదు, ప్రభు అంటున్నాడు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. బ్రాంచెస్ ఆఫ్ వైన్. ఈ యార్డ్లో, ఈ పొలంలో మీరు తీగలు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. ఎవరైతే నా మాటలు అనుసరిస్తారో, నా ఆజ్ఞలను వెంబడిస్తారో వాళ్ళు బహుగా ఫలిస్తారు. నాకు వేరయ్యండి నథింగ్. ప్రభువుకి వేరే జీవించాలని నేను ఏదైనా చేయగలను. నా జ్ఞానము, నా ధనము, నా కులము, నా మతము, నా జాతి, నా వర్గము, నా వర్ణము, నా ప్రాంతము, నథింగ్. ఆయన దగ్గర జీరో. దానికి విలువ లేదు. నీవు ఆయనతో ఫలిస్తే 30 దంతులుగాను, 60 దంతులుగాను, 100 దంతులుగాను వర్ధిల్లుతావు. దేవుడి కొద్ది మాటలు మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ సమయంలో దయచేసి మనం లేచి నిలబడదాం. కొన్ని అనౌన్స్మెంట్స్. మంగళవారం స్త్రీల సమాజం మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు బ్యాంక్ కాలనీలో జరుగుతుంది. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు ఇదే స్థలంలో ఉపవాస ప్రార్థన జరుగుతుంది. దయచేసి గమనించండి. వచ్చే ఆదివారం ఉదయం 9 గంటలకే మనందరం కూడుకుంటాం. మనందరం మట్ల ఆదివారం సందర్భంగా ఈ గ్రామం అంతా పాటలు పాడుతూ దేవుని నామాన్ని ఘనపరుస్తాం. అలాగే పెద్దబాబు ఆ ప్లే కార్డ్స్ ఉన్నాయా? ఉండాలి కదా. ఓకే. పేపర్స్ అవి నేను ప్రింట్అవుట్ తీస్తాను వచ్చే శుక్రవారానికల్లా. తర్వాత వచ్చే ఆదివారం అంటే 24వ తారీఖున మనకందరికీ, సంఘస్థులందరికీ ఇక్కడే భోజనాలు, సాధారణమైన భోజనాలు. గమనించండి. ఆ తర్వాత ఎవరైనా అంటే 29వ తారీఖున గుడ్ ఫ్రైడే సందర్భంగా మేము కూడా ఒక వాక్యాన్ని పంచుకుంటామండి. యేసు ప్రభువారు పలికిన 7 మాటల్లో ఒక మాటను మేము కూడా మాట్లాడతామండి అన్నవారు మొదటగా మాకు తెలియచేసినట్లయితే మేము ప్రార్థనాపూర్వకంగా అనౌన్స్ చేస్తాం. 31వ తారీఖున బాప్టిస్ట్ కార్యక్రమాలు. అలాగే ఆ రోజున ఈస్టర్ పర్వదినం సందర్భముగా పునరుత్థానపు ఆరాధన. ఆ రోజున ప్రేమ విందు ఇక్కడే ఉంటుంది. ఆ రోజున మన మధ్యకి ఎవరైనా అతిథులు కూడా రావచ్చు. ప్రార్థన చేయండి, సహకరించండి. థ్యాంక్ యూ. ఈ సమయంలో సహోదరి స్వప్న ఒక చక్కని పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. పాడతారు కదమ్మా? వచ్చేయండి. చూడన్నా ఇది ఒకసారి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మహోన్నతుడానికి స్తోత్రం 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 స్తోత్రం. గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలు, గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలు, గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే, నా గుండె నిండా నువ్వే. లోక స్నేహం వెలివేసిన శోకంలో ముంచి వేసిన నీవే నా నేస్తం. నా హృదయం చెప్పేదొక్కటే, గుండె నిండా నువ్వే. లోక స్నేహం వెలివేసిన శోకంలో ముంచి వేసిన నీవే నా నేస్తం. నా హృదయం చెప్పేదొక్కటే, గుండె
దేవునికి మహిమ కలుగును గాక. ఇందాక తెలియచేసినట్లుగా పెద్దబాబు జీవితంలో దేవుడు చేసిన ఆశ్చర్యమైన అద్భుతమైన మహత్కార్యాలను బట్టి సర్వోన్నతుడైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. బాబు జాబు నిమిత్తం ప్రార్థించిన మీకందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. సంఘ బిడ్డలందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. బాబును బట్టి మరి స్వీట్లు తేబడ్డాయి, అవి మీకు అందరికీ అందుతాయి, తీసుకుని మీరు వెళ్ళవలసిందిగా మనం వచ్చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. అనౌన్స్మెంట్స్ ఒకసారి నేను మీకు తెలియచేస్తాను. మంగళవారం స్త్రీల సమాజం మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు స్టేట్ బ్యాంక్ కాలనీ పెద్దవాళ్ళ తెరలో జరుగుతుంది. అలాగే శుక్రవారం ఉపవాస ప్రార్థన ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు ఇదే స్థలంలో జరిగింది. వచ్చే ఆదివారం ఆరాధన ఉదయం 9 గంటలకి మనం మట్ల ఆదివారం అనమాట, పామ్ సండే అంటారు. ఈ ప్రాంతం మన రామకృష్ణపురం అంతా కూడా మనం తిరుగుతాం కాబట్టి సిద్ధపడి రావాల్సిందిగా మనం చేస్తున్నాను. ఆ రోజు అందరికీ ప్రేమ విందు, సాధారణమైన భోజనం ఉంటుంది. దయచేసి వీటి కొరకు ప్రార్థన చేయండి. ఎవరికైనా ప్రత్యేకమైన అవసరతలు కలిగి ఉంటే ఉదయం 10 గంటల తరువాత మాకు ఫోన్ చేయండి. ఏదైనా అవసరాలు ఉంటే, అనారోగ్యం ఉంటే ఏ సమయంలోనైనా మీరు ఫోన్ చేయొచ్చు, మేము మీకు అందుబాటులో ఉంటాం. తల వంచుదాం, ప్రార్థన చేద్దాం. ఘనుడు అయిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ అనాది ప్రణాళికను బట్టి ఈ రోజున ద్రాక్షవల్లి గురించి, కారు ద్రాక్ష గురించి, అయా పిచ్చి ద్రాక్షాల గురించి, వెర్రి ద్రాక్షాల గురించి, భ్రష్ట సంతానమైన ద్రాక్షాల గురించి మీరు మాకు తేటగా మీరు మాట్లాడినందుకై మీకు కృతజ్ఞతలు నాయన. మాలో ఉన్న మూఢత్వాన్ని తొలగించి నీ పరలోకపు జ్ఞానముతో మమ్మల్ని నింపుతూ ఉన్నందుకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం మరొకసారి నీ సన్నిధిలో మా ప్రియుల పక్షముగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. శ్రేష్టమైన ఈవులను మీరు అనుగ్రహించారు, మీకు స్తోత్రాలు. ఇంకా కృప వెంబడి కృప, దీవెన వెంబడి దీవెన, ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం మీరు అనుగ్రహించి మహిమ పొందండి. మరి ముఖ్యంగా గడిచిన వారంలో జరిగిన ప్రతి కూడికను బట్టి మేము నిలువబడిన ప్రతి స్థలమందు నీ అభిషేకమునిచ్చారు, మీకు స్తోత్రాలు. ఇదనైనా ఈ వార దినంలో కూడా నీ సన్నిధి ఉంచండి, నీ కృప ఉంచండి. మా ఆలోచనలకు తలంపులకు మీరు కావలి ఉంటున్నారు, మీకు స్తోత్రాలు. అయ్యా, ఈ వారంలో జరిగే ప్రతి కూడికలోనూ నీ సన్నిధి ఉంచండి. మరి ముఖ్యంగా ప్రభువా, ఎత్తబడిన కానుకలను బట్టి, దశభాగములను బట్టి, ప్రథమ ఫలాలను బట్టి, కృతజ్ఞతార్పణలు బట్టి, మృక్కుబళ్లను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి, వారి ఉద్యోగాలను దీవించండి, వ్యాపారాలను దీవించండి, చేతి పనులను దీవించండి, కూలి పనులను దీవించండి నాయన, మీకు స్తోత్రాలు. మీరు నాకు వేరయ్యండి ఏమీ చేయలేరంటున్నావు, ఫలించలేరంటున్నావు. అయ్యా, అటువారిగా కాక నీలో ఫలించే భాగ్యము మాకొక్కొక్కరికి మీరు అనుగ్రహించండి. అయ్యా, దూరాన ఈ మాటలు వింటూ, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ప్రభువా నీలో ఫలించాలని, ఆత్మలో ఎదగాలని, ఆత్మ ఫలములు గలతీయులకు రాసిన పత్రికలో ఉన్న ఆత్మ ఫలాలు ఫలించాలని బిడ్డలు కోరుకుంటూ ఉండగా నిశ్చయముగా నీ బిడ్డలు అభివృద్ధి చెందుదురుగాకని మేము ప్రార్థిస్తున్నాం. ఆత్మీయంగాను ఆధ్యాత్మికంగాను ఫలించుదురుగాకని మేము ప్రార్థిస్తున్నాం. శ్రేష్టమైన ఈవులు మీరు అనుగ్రహించండి, మహిమ పొందండి. నేటి దిన ఆశీర్వాదములతో నింపండి. ఎవరైనా బలహీనులుగా ఉండి ఇక్కడికి వచ్చి ఉన్నారేమో అటు వారిని కూడా నాయనా నీ బిడ్డలు వెళ్ళుచూ ఉండగానే మార్గమధ్యములోనే స్వస్థచిత్తులై నిన్ను మహిమపరచుదురుగాక. తండ్రి, ఆన్లైన్లో కానుకలు పంపిస్తున్న మా ప్రియులందరినీ బట్టి మీకు కృతజ్ఞతలు. ప్రతి ఒక్క కుటుంబాన్ని నీ బలమైన చేతులకు అప్పగిస్తున్న వారి ఉద్యోగాలను దీవించండి నాయన, వర్ధిలింప చేయండి నాయన, నీ మహిమ కొరకు వాడుకోండి. శ్రేష్టమైన 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 ఈవులతో మీరు తృప్తిపరచండి. మంచి ద్రాక్ష వల్లులుగా, ద్రాక్షాలు ఇచ్చే ఫలాలుగా, చెట్లుగా ఉండటానికి నీ కృపద ఇచ్చేయండి. మేలుతో తృప్తిపరచండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకొక్కరికి ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు అనే యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు నీ ముందు తల ఉంచిన నీ బిడ్డలకును, లోకంలోని సకల పరిశుద్ధులకును, ఈ లైవ్ ప్రోగ్రాం వీక్షిస్తూ వారి అవసరతల కొరకు విజ్ఞాపన చేయమని ఆశపడుతున్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడేయండి, సర్వసత్యములోనికి నడిపించబడును గాక. అందరం చెప్దాం ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హిందూ దేశమంతయు ఎప్పుడు యేసుకు సొంతమగుచున్నదో, అంధకారం తొలగి వెలుగొందు కాలము తొందరలు రావలెను. అంధకారం తొలగి వెలుగొందు కాలము తొందరలు రావలెను. జయరాజు యేసు జెండ క్రింద సేవకు వస్తీమి. బలో క్రీస్తు మహారాజుకి, రాజుల రాజుకి, ప్రభుల ప్రభుకి, త్వరలో రానున్న నజరేయుడైన యేసుకి, బలో క్రీస్తు మహారాజుకి. అందరికీ వందనాలండి. దైవాశీర్వాదాలు. సర్వశక్తి గల దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చాలా Hey there! Is today your first time here? Or maybe your first time in a while? If so, maybe you're wondering exactly who we are and what this church is all about. Well, we'd like you to know that we're a group of ordinary people who are on an amazing journey together, following Christ. Our guide is the Bible because it's the divinely inspired Word of God, and it will never take us in the wrong direction. Along the way, we hope you'll see that we are welcoming and spiritually passionate, and that getting to know you is a big deal to us. We know that the road is rough sometimes, but we'll work really hard to bring you practical and relevant messages to equip and encourage you through life's ups and downs. We want you to know that we care about this community, and we believe that it's our job to make it a better place. So, no matter who you are or where you've been, we're glad you're here with us today, and we hope that you'll join us on our journey, following Christ and living out His plan for us. So, welcome to church.